సభకు నమస్కారం. ఇది సభ కాదు, ధర్నా. ధర్నాకు వచ్చినటువంటి కార్యకర్తలు, అదేవిధంగా శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, అదేవిధంగా వద్దులు, మరి మన ఇన్ఛార్జ్ దీపా మున్షి గారు, కొద్దిసేపట్లలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క వస్తారు. దానికంటే ముందు ఇప్పటి వరకు మాట్లాడినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా ఇవాళ పార్లమెంటులో ఏకైక నాయకుడు, ఈ భారతదేశంలో ఫ్యూచర్ కలిగినటువంటి, ఫ్యూచర్ ఆలోచన చేసే ఏకైక నాయకుడు రాహుల్ గాంధీ. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేసి 4500 కిలోమీటర్లు నడిచిన తర్వాత రైతుల సమస్య, నిరుద్యోగ సమస్య, మహిళల సమస్య, అట్టడుగు నుండే పేదరిక సమస్య, ఎస్సీ బీసీ మైనార్టీలు, దానితో పాటు ఇవాళ పార్లమెంట్లో ఒక మంచి ఇష్యూ రేసిండు. ఈనాడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ అదాని అంబానీలకే, కోటీశ్వర్లకే లాభం చేస్తుండని మాధవి పురి ఎవరైతే సెబీ చైర్మన్ ఉన్నదో ఆమె ఇవాళ అదానికి లాభం చేసిందని తేలిపోయింది. ఆయన భర్త కూడా ఇతర దేశాలలో మారిషస్లో కూడా పెట్టుబడులు పెట్టాడు. కనుక దీని దగ్గర తెలవాలి. పేదవాడు పేదవాడుగా అనగదొక్కుతున్నారు, కోటీశ్వరుడు అవుతున్నాడని పార్లమెంట్లో బిల్లు పెట్టాలి, జేపీసీ పెట్టాలి, అసలు సంగతి తెలవాలి. గతంలో కూడా ఆస్ట్రేలియా తీసుకుపోయి అదానికి బొగ్గు ఎంఓయూ చేశాడు. ఎన్ని రోజులు అగ్ర కులాలకు, పెద్ద పెద్ద భూస్వాములకు, కార్పొరేట్ సెక్టర్లకు లాభం చేస్తుడు, పేదవానికి చూస్తలేడు. పేదవానికి చూసేట్టు ఒక్క నాయకుడు అయిన రాహుల్ గాంధీ. మొన్ననే ప్రధానమంత్రి అయ్యేది ఒక 30 వస్తే మనం రాహుల్ గాంధీ ప్రధానమైతుండే. ఆయన ఆలోచనలు ఇవాళ తెలియాలని. షేర్స్ అంటే ఎవరికి తెలియదు, డబ్బులు పెడతారు, అదాని కంపెనీకి ఎక్కువ లాభం అయింది అనే దాని మీద ఆయన లెక్క తీయాలని జాయింట్ పార్లమెంట్ కమిటీ పెడితే అసలు సంగతి బయట పడుతుందని చెప్పి ఆయన స్పీకర్ గారికి చెప్పేసాడు. నరేంద్ర మోడీ కరాతో పూరా దుకాన్ బంద్ చేయగా అనగా ఆయన బంద్ చేసాడు. కాబట్టి ఇవాళ రాహుల్ గాంధీ విషయంలో ఈ సెబీ చైర్మన్ మాధవి పురిని తప్పనిసరిగా సస్పెండ్ చేయాలి. కేవలం కోటీశ్వర్లకే లాభం చేస్తావా? పేదవాడు కాదా? అది మా డబ్బు కాదా? పేదవాడు కష్టానికి రైతు కూలీలు, రిక్షా దొక్కిన కూలీలు, ఆటో రిక్షా, ఇవన్నీ కూడా ఉన్నాయి. కనుక రాహుల్ గాంధీ గారు వచ్చేసారి తప్పనిసరిగా ఏదైతే కులగన జరగాలంటున్నాము, 1981లో అయింది కులగన, ఏది 1931లో అయింది, ఇప్పటిదాకా అదే కులగన చేయాలని ఆలోచనతో ఆయన ముందుకు పోతున్నాడు. అప్పుడే మనకు అభివృద్ధి జరుగుతుంది, పేదవాడు కూడా పైకి రావాలి. ఉన్నవాడే పైకి పోతే ఆయన కోటీశ్వరుగా లాభం చేస్తే కిందవాడు అడక తినన్నా, లేకుండా విషయం తాగి రావాలన్నా. అందుముంచే ఈ ధర్నా మీరందరూ కూడా గ్రామాలకు పోయి, మండలాలకు పోయి అదాని చేసే గొప్పతనం, అదాని చేసే లూట్, అదాని చేసే అపోజిషన్ పార్టీల మీద సిబిఐ కేసు పెడతాడు, ఈడీ కేసులు పెడతాడు. కానీ మాధవిపురి మీద కేసు పెట్టాడట, ఆమె సస్పెండ్ చేయడట. అందుముంచి అదానికి అంబానీలకు, కోటీశ్వరులకు చేసే ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలి. తప్పనిసరిగా రాహుల్ గాంధీ గారు ఇండియా కూటమికి 230 సీట్లు వస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతుండే, మన స్థితిగతులు మారుతుండే, మనకు ప్రమోషన్లు వస్తుండే. అదేవిధంగా రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా కులగన జరిగిన తర్వాత రేవంత్ రెడ్డికి నేను కంగ్రాచులేట్ చేస్తున్నా. బిల్ పాస్ చేశాడు. ఇక పట్టి మన పొన్నం ప్రభాకర్ పని ఉన్నది. పొన్నం ప్రభాకర్ గారు ఇమీడియట్ గా కులగన మొదలుపెట్టి ఆ తర్వాత పంచాయతీరాజ్ నగరపాలిక బిల్లు పెడితే మా శాసనసభ్యులు కూడా అవుతారు, కిందోడు కూడా మండల అధ్యక్షులు, మహిళలు అవుతారు, పేదవాడు అందరూ అవుతారని చెప్తూ మరొకసారి ఇంత జనం వచ్చినందుకు రాహుల్ గాంధీ మీద అభిమానం, అదేవిధంగా మల్లికార్జున మీద, సోనియా గాంధీ మీద, గతంలో ఆమె ఐఐఎంలో కూడా రిజర్వేషన్ ఆ తల్లి తెచ్చింది, మళ్ళా ఇది కూడా తేవాలని చెప్తూ మరొకసారి ఆ సెబీ చైర్మన్ సస్పెండ్ చేసే వరకు మన పోరాటం కొనసాగుతుంది. పెద్దలు